సజితక్క ఏటు పోతున్నాయి కథ ఇంటికి అత్తలేని లేవాయా? ఓ సుమక్క, ఏం చేయాలి? సీడట్లు పెట్టినా, ఈ సీడట్లకు కైకిల్లోలు దొరుకుతలేరు, ఏమి లేదు. ఇగో బెరుకులేరుడు ఇప్పటికి 15 రోజులు అవుతుంది. ఒక్క ముసలావని పట్టుకొని ఏరుతాన్నా. 10 ఇటు రాక ఏరుతాన్నా. 10 ఇటు రాక ఏరి ఇంత ఇగో తాడు కొట్టేటోళ్ళు కూడా ఎవరు దొరుకుతలేరు. ఏం చేయాలి? అందరు పెట్టిండ్లని నేను సీడట్లు పెడితే ఇది పూత కొట్టకపోతే అడ్లు కావట. ఇక అందుకోసం అని ఇక 10 ఇటు రాక బెరుకులేరు. ఇక నేను పూత కొడతాన్నా. ఓ ఊరు లేదు, పల్లె లేదు, ఏది లేదు నాకైతే. ఇంటికి అత్తే కలుస్తాను లేవాయా? మరి ఎటు పోయింది ఏం కదా అని నేను గిట్టు పొలంకాయ వచ్చింది. అయితే ఇటు రాక కలిసన్న పోదామని వచ్చిన. పొద్దుగాల 6టికి వస్తే మళ్ళీ సాయంత్రం 6 ఇన్నే ఉంటాను సుమక్క. ఏం కనబడాలి సీడట్లు. ఇక ఈ పని ఏది తీరతలేదు నాకు. ఇక రైతు రాజు అంటారు కదా, కానీ రైతు రాజు ఎప్పటికి కాదు. పండితే పటేలు లేకుంటే పాలేరు అంటారు, కానీ రైతు బాధను ఎవ్వరు అర్థం చేసుకోరు. ఎందుకనంటే మేము సొమ్ములు ఏదున్నా అది అమ్ముకొని పంటకు పెట్టుకుంటాం. ఇది వెళ్తుందో వెళ్ళదో వెళ్ళరాక దమదామే. అయ్యో అప్పు తెచ్చిన కాడ ఎట్లా కట్టుకోవాలి, పంట వెళ్తుందో వెళ్ళదో అన్న టెన్షన్ కూడా నిద్ర పట్టది. కడుపు నిండా తిండి ఉండదు, కండ్లారా నిద్ర ఉండదు. కానీ రైతు బాధ ఎవరు అర్థం చేసుకోరు. దేనికైనా అయ్యో ఇది ఏంది అని అనగానే దాని గురించి ఎన్నో రీల్స్ తీస్తారు, ఎన్నో చెప్పుతారు. కానీ మొన్న వర్షం కొట్టింది. వర్షం కొడితే పంట గురించి కనీసానికి ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ టైంలో మబ్బులు వచ్చినా వర్షం కొట్టినా కూడా ఇది వర్షం మబ్బులు వస్తే పూత కూడా రాదు కావాలి. పూత రాదట, ఏం రాదట. ఇక ఇట్లా అయితే ఆ కనీసానికి ఎవరు పట్టించుకోరని అంటే ఆ దేవుడు కూడా కనీసానికి రైతులను పట్టించుకోడు. తీరా నోటికి వచ్చే ముంగట వర్షం కొట్టి ఆయంత పంట అంతా ఖరాబ్ అవుతుంది. మీకు ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.